దాశరథి కరుణాపయోనిధి సలలిత రామనామ జపసారమెరుంగను కాశికాపురి నిలయుడగాను మీ చరణ నీరజరేణు మహాప్రభావమున్ తెలియా అహల్యగాను జగతీవరా జగతీవరా నీదగు సత్యవాక్యముందలపగా నీదగు సత్యవాక్యముందలపగా రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసమున్ తలచిను తింపనాతరమే భవద్విలాసమున్ తలచి నుతింపనాతరమే దాశరథి కరుణా పయోనిధి కరుణా పయోనిధి. కొంతమంది వ్యక్తులు, కొన్ని దైవతములు, వాళ్ళ యొక్క వైశిష్ట్యము, వాళ్ళ గొప్పతనము, నీ గొప్పతనము, నీ నామానికి ఉన్నటువంటి గొప్పతనము, నీ మూర్తికున్న గొప్పతనము, నీ కీర్తికున్న గొప్పతనము, నీ దీప్తికున్న గొప్పతనం. ఏమంటున్నానంటే అందమైనటువంటి అసలు లలిత అనే అందుకనే లలిత 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 అంటే ఆ లలిత రూపం ఎవరో కాదండి, శ్రీరామచంద్రమూర్తి అన్నారు. శ్యామల అంటే ఎవరో కాదండి, శ్రీరామచంద్రమూర్తి అన్నారు. సలలిత రామనామ జపసారము, చాలా లలితమైనటువంటి, అందమైనటువంటి, మృదువైనటువంటి, మధురమైనటువంటి, మంజులమైనటువంటి దాని యొక్క రామనామం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే నేనేమైనా కాశికాపురి నిలయుడను అంటే విశ్వనాథుడనే ప్రఖ్యాతి కలిగిన ఆ మహేశ్వరుడికి తెలుసు. ఎందుకు? ఆయనగా మొట్టమొదటి అమ్మవారికి చెప్పింది రామనామము యొక్క గొప్పతనం ఎటువంటిదో. నేనేమన్నా మరి విశ్వనాథుడిని గాను, పరమేశ్వరుని గాను నేను. అంతేకాదు మీ చరణ నీరజరేణు మహాప్రభావముందెలియా. ఇప్పుడు చాలా చమత్కారం చేసింది మొల్ల. అందుకని ఎవడి సరస్వతి వాళ్ళదే. గుహుడు జాగ్రత్తగా నెమ్మదిగా ఆ పడవలోకి, ఆ నావలోకి కాలు పెడుతుంటాడు. అయ్యా అయ్యా నెమ్మది నెమ్మదిగా అయ్యా. అక్కడ చమత్కారంగా చెప్పిస్తుంది. మీ యొక్క చరణములు సోకి మరి రాయే ఆడదైందని విన్నాం స్వామి. ఇది కనుక ఉన్నట్టుండి ఒక అందమైన స్త్రీ అయిందనుకో, నా పొట్టకూడు నేను ఎట్లా, ఏమిటి స్వామి అని ఒక రకం. జాగ్రత్త స్వామి, ఇది చెక్కది, మేమేదో అనాగరికులము, మేమేదో జానపదులము, నెమ్మదిగా స్వామి, కాళ్ళు నీ మృదు పదారవిందములు, నీ పాదాలు ఎక్కడ స్వామి అని ఒక అర్థం. కాబట్టి నీ చరణ నీరజరేణు ప్రభావము తెలింటే నేను అహల్యను గాను, ఆ మహాసాధ్వి. సరే, ఆ వృత్తాంతము, ఆ ఇంద్రుడు, ఆ గౌతమ మహర్షి, ఆ అహల్య, ఆ కోడె కుయ్యటాలు, రకరకాలైనటువంటి గాథలు. వాడు ఇంద్రుడు మరి అంతటి కుబుద్ధి దుర్బుద్ధి దేవపది పని అధిష్ఠించడం ఏంది? అందుకే హిరణ్యకశిపుడు వాడిని నానా మాటలు అంటాడు. అంతేకాదు
పింగళి సువర్ణ గారు కూడా కళాపూర్ణోదయంలో ఇంద్రుడు అసలు నీ జన్మే వేరు, ఎంతో పాపాలు చేస్తే కానీ ఇటువంటి జన్మ వస్తుందని కూడా అంటాడు. కానీ మనము ఇంద్రపది వస్తే చాలు, స్వర్గలోకానికి పోతే చాలు. వీని యొక్క ఆ సూక్ష్మం ఏమిటో, అసలు సిసలైనటువంటి ఇంద్ర శబ్దానికి అర్థం ఏమిటో, మరి మహనీయులైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు, ఎంతో విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, పురాణ సర్వస్వము తెలిసినటువంటి వాళ్ళు, ప్రవచనాధురీణులైనటువంటి వాళ్ళు, కుర్తాళ స్వామి లాంటి వాళ్ళు చెబితే అర్థమవుతుంది మనకు. కాబట్టి అయ్యా నేను అహల్యను గాను, ఓ జగతీవరా, శ్రేష్ఠుడైనటువంటి వాడా, ఓ భూనాథ, ఓ రామచంద్రమూర్తి మహానుభావ, ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. నీ యొక్క సత్యవాక్యమే. ఇప్పుడు ఆయన సత్యవాక్యం ఎటువంటిదో, తల్లికి మాట ఇవ్వటము, తండ్రికి మాట ఇవ్వటము, అడవులకు రావటము, ఇంకా లక్ష్మణుడన్నా ఏదో అహంకారం కాదు, ఆవేశముతోటి ఏదేదో మాట్లాడతాడు. ఇక భరతుడైతే తల్లిని అసలు తల్లి మీదకి పోయి చిచి నీ కడుపున పుట్టడం ఎంత పాపమో, నీ కోరికలు అవి మంచి కోరికలు కాదు అని గొంతు విసగబోతాడు. కానీ నీ యొక్క సత్యవాక్యముందలపగ రావణాసురుని తమ్ముడు అంటే విభీషణుడు. దాంట్లో చెప్పుకున్నాం మనం, హరుణకు విభీషణుడను అద్రిజకుని తిరుమంత్ర రాజమని చెప్పుకున్నాం మనం. కాబట్టి భవద్విలాసమున్ తలంచి నుతింప నా తరమే, నీ యొక్క విలాసములు, నీ లీలలు, అందుకనే లీలామానుష విగ్రహం అంటాం మనం చూడండి. కాబట్టి అయ్యా భవద్విలాసమున్ తలచి నుతింప నా తరమే, దాశరథి కరుణాపయోనిధి, నీ సుందర కృత్యాలు, నీ లీలలు తెలుసుకోవటం నా వంటి వాడికి అసాధ్యము. దాశరథి కరుణాపయోనిధి